బైబిల్ సెలవిస్తుంది, అపవాదికి చోటివ్వకండి. మీ శరీరాన్ని, మీ శరీర అవయవాలను అపవిత్రమైన వాటి కోసం అప్పగించకండి. మీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగరా? ఈ దేహము దేవుని ఆలయము. ఈ దేహములో దేవుడే నివసించాలి కానీ శత్రువు అయినటువంటి సైతాను ఈ దేహంలోనికి, హృదయంలోనికి రావడానికి వీల్లేదు. వాడు ఎప్పుడు వస్తాడో తెలుసా? వాడికి మనం అవకాశం ఇచ్చినప్పుడు, వాడికి సంబంధించింది మనలో ఉన్నప్పుడు వాడు మన దగ్గరికి వస్తాడు. ఉదాహరణకు, మీరు ఎవరి దగ్గర అప్పు చేశారనుకోండి, ఒక 20,000 రూపాయలు అప్పు చేశారు. ఆ 20,000 రూపాయలు అతని డబ్బులు తీసుకుని మీరు మీ ఇంటి దగ్గర తెచ్చుకున్నారు. 1 వీక్లోనో 10 డేస్లోనో లేక 1 మంత్లో ఇస్తానని చెప్పారు, ఇవ్వటం లేదు. కాబట్టి అప్పు ఇచ్చిన వాడు తాను ఇచ్చిన 20,000 రూపాయలు మీ దగ్గర ఉన్నవి కనుక వాడు ప్రొద్దుట వస్తాడు. ఏం చేస్తా? ఎప్పుడు ఇస్తావు 20,000 రూపాయలు? మధ్యాహ్నం వస్తాడు. ఎప్పుడు ఇస్తావు 20,000 రూపాయలు? సాయంత్రం వస్తాడు. ఎప్పుడు ఇస్తావు 20,000 రూపాయలు? వాడు సోమవారం రావచ్చు, మంగళవారం రావచ్చు, బుధవారం రావచ్చు, గురువారం రావచ్చు, శుక్రవారం రావచ్చు, శనివారం రావచ్చు, ఆదివారం రావచ్చు. రావద్దు అని చెప్పడానికి నీకు వీలు లేదు. కారణం ఏమిటంటే వాడికి సంబంధించిన 20,000 రూపాయలు నీ దగ్గర ఉన్నాయి కాబట్టి. ఆ 20,000 రూపాయలు నువ్వు ఇచ్చేంత వరకు వాడు నీ దగ్గరికి వస్తూనే ఉంటాడు. కారణం ఏమిటంటే వాడికి సంబంధించిన నీ దగ్గర ఉంది కాబట్టి. అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. సైతానుకు సంబంధించింది ఏదైనా సరే నీ దగ్గర ఉంది అంటే వాడు వస్తూనే ఉంటాడు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, వాడు నీ దగ్గరికి రాకుండా ఉండుటకు వాడికి అవకాశం ఇవ్వకుండా సైతానుకి సంబంధించిన వాటిని చంపేసేయండి. ఏం చేయాలట? చంపేసేయండి. చూద్దాం రండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఏమేమి చంపేసేయాలి? మన దగ్గర ఉండకుండా ఏం చేయాలి? సైతానుకు సంబంధించిన, శరీరానికి సంబంధించినవి వేటిని చంపేసేయాలి? 3వ అధ్యాయము 5వ వచనము. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామ ఆతృతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడే. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోటం బూతులు అను వీటన్నిటిని విసర్జించండి. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకండి. ఎందుకనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. చంపేసేయండి. కోపాన్ని చంపేసేయండి. అది సైతానికి సంబంధించింది. మీ దగ్గర బ్రతకడానికి వీల్లేదు. అది మీ దగ్గర ఉంటే వాడు వస్తాడు. దూషించే తత్వాన్ని చంపేసేయండి. కాముకత్వాన్ని చంపేసేయండి. అపవిత్రతను చంపేసేయండి.